ఈ మీటింగు అటెండ్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకొని, అంటే ఇంటరాక్టివ్గా సెషన్ ఉంటే చాలా విషయాలు క్లారిఫై చేయని వీలుంటుంది. వాటికి నేను చెప్పే బదులు వారికి శ్రీమన్నారాయణ గారికి ఆన్సర్ చెప్పాం. అంత అయిన తర్వాత చెప్పేటువంటి బాధ్యతను ఇస్తున్నాను. ప్రధానంగా నేను ఈరోజు కొంత చారిత్రక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అమరావతితో మొదలు కాలేదు. ఈ చారిత్రక దృక్పథంలో ఏ రకంగా ఇది వచ్చింది, ఈ మధ్య కొద్దిగా నేను ఈ రాజధానులు వాటి ఏర్పాటును గురించి కొంత లిటరేచర్ చదువుతూ ఉంటే అంతర్జాతీయంగా కూడా ఈ రాజధానులను లొకేట్ చేయటంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని అంశాలకు చాలా సామీప్యం అవుపిస్తూ ఉన్నది. దీని గురించి కూడా నేను ప్రస్తావించి ఆపైన అమరావతికి వచ్చి అమరావతిలో ఉన్న సాధక బాధకాల గురించి వివరిస్తాను. మొట్టమొదట మనందరికీ తెలుసు, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవాళ్ళం. మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం బయటికి వచ్చి సపరేట్ రాష్ట్రం కావాలన్నప్పుడు అందరం కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కలిసి పోరాడి తెచ్చుకుందామన్నప్పుడు రాయలసీమ వాళ్ళకు కొన్ని సందేహాలు ఉన్నాయి. సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అని చేస్తున్నప్పుడు రేపు మాకు గ్యారెంటీ కొత్త రాష్ట్రంలో అని వాళ్ళు సందేహాలు చాలా జెన్యూన్ సందేహాలు ఆ కాలంలో. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ను వైజాగ్లో పెట్టినప్పుడు వాళ్ళు మాకు ఆంధ్ర యూనివర్సిటీ పని లేదు, మేము మెడ్రాస్ యూనివర్సిటీతోనే కంటిన్యూ అయిపోతామని చెప్పటం జరిగింది. సో అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రం కోసంగా పోరాడేటప్పుడు అందరం కలిసి పోరాడాలన్నప్పుడు ఏం చేయాలనే దాని మీద ఆ రోజున్న పెద్దలు కూర్చొని ఆలోచించారు. దానికి అనుగుణంగా వచ్చింది శ్రీభాగ్ ఒప్పందం. శ్రీభాగ్ ఒప్పందంలో రాజధాని రాయలసీమలో, హైకోర్టు కోస్టలాంధ్రాలో ఏర్పాటు చేసుకునేటట్టుగా ఒప్పందం చేసుకోవటం జరిగింది. సరే, ఆ పైన మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసంగా గట్టిగా పోరాడి సంపాదించుకున్న ఘనత మనకు దక్కినప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలి అంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీని మన్నిస్తూ ప్రకాశం పంతులు గారు రాజధానిని కర్నూలులో పెట్టారు. సో ఈ చారిత్రక పరిణితిలో పెద్ద ఏరియా చిన్న ఏరియాను, కొద్దిగా వెనుకబడి ఉన్నటువంటి ఏరియాను మనతో పాటు తీసుకొని పోదాం అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక పెద్ద కన్సెషన్ ఇస్తే బాగుంటుంది అనే దృక్పథంతో కర్నూలులో రాజధాని పెట్టడం జరిగింది. ఇది ఎక్స్పీరియన్స్. థియరీ చదువుతూ ఉంటే ఇది ఒక మన రాష్ట్రంలో జరగలేదు, ప్రపంచంలో చాలా చోట్ల ఇట్లాంటి ఇష్యూస్ వచ్చి ఇదే రకమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కున్నారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఇటువంటి రాజధానుల ఏర్పాటును ఫార్వర్డ్ థ్రస్ట్ క్యాపిటల్స్. ఒక పెద్ద ఏరియా, అభివృద్ధి చెందినటువంటి ఏరియా, కొద్దిగా వెనుకబడి ఉన్నటువంటి ఏరియాను తమతో కలిపి ముందుకు తీసుకుపోదాం అనుకున్నప్పుడు ఆ ఏరియాకి ఇచ్చే కన్సెషన్గా రాజధానిని ఆ ప్రాంతంలో లొకేట్ చేయడాన్ని ఫార్వర్డ్ ట్రస్ట్ క్యాపిటల్ అని, దీనికి ఒక పాకిస్తాన్ అనేటువంటి దేశంలో ఆల్మటీ అనే చోట్లో వాళ్ళ రాజధాని ఉంటే బెటర్ ఇంటగ్రేషన్ విత్ లెస్ డెవలప్డ్ ఏరియా, వెనుకబడి ఉన్నటువంటి ఏరియాని ఇంటగ్రేట్ చేసుకుందామని అక్కడి నుంచి తీసి ఆస్థానా అనే చోట్లో పెట్టారు. ఇదే రకంగా బ్రెజిల్లో రియో అనేటువంటి పెద్ద వెనుకబడినటువంటి
ప్రదేశానికి ఒక కన్సెషన్గా కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడనే విజనరీ లీడర్షిప్ అనేది మనకు అవుపిస్తుంది. ఆ రోజు మెజారిటీ మనకుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కడైనా పెట్టుకొని ఉండొచ్చు, కానీ వెనుకబడిన ప్రాంతాన్ని మనతో పాటు తీసుకొని పోవాలి, అందరం కలిసి రాష్ట్రం కోసం పోట్లాడి తెచ్చుకున్నాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధాని తీసుకొని పోయి కర్నూలులో ఆ రోజు పెట్టుకున్నాం. సరే, ఇది మొదటి భాగం. న్యాచురలీ ఆ రోజు ఉన్నటువంటి మన రాష్ట్రంలో పెద్ద నగరం కాబట్టి దాన్ని అందరం ఓనప్ చేసుకున్నాం, వెళ్ళాము. రాష్ట్ర రాజధానికి ఆల్మోస్ట్ 50 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ విడిపోయి వెనక్కి వచ్చాం. విడిపోయి వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు పెద్ద ఆప్షన్స్ లేవు. ఆ రోజు మనం పోరాడి రావాల్సి వచ్చింది. ఈరోజు పోరాడి వద్దన్నా కానీ విభజించారు. విభజించినప్పుడు 2-3 ఆప్షన్స్ కూడా పెట్టారు. రాయల తెలంగాణ అన్నారు, మళ్ళీ అది లేదన్నారు, రాయలసీమని తీసి ఇక్కడ కలిపారు. రాయలసీమ వాళ్ళు కూడా ఇప్పుడు ఆప్షన్ లేదు, మనతో పాటు వచ్చేయాలి. పోరాడి తెచ్చుకున్నది కాదు ఇది, మనం ఆంధ్ర రాష్ట్రం అందరం కలిసి మన వాళ్ళు పంపించేశారు, సపరేట్గా వచ్చాం. సో ఇట్లాంటప్పుడు రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది, మళ్ళా పోయి కర్నూలులో పెట్టాలన్నా అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు కలిసి పోరాడటం కోసంగా ఇచ్చినటువంటి కన్సెషన్ అది. ఈరోజు కలిసి పోరాడి తెచ్చుకున్నటువంటి సపరేట్ ఆంధ్ర కాదు కాబట్టి మళ్ళీ అక్కడ తీసుకుపోయి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ టైంలో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని, ఎందుకంటే ఇది నేను CCLAగా ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ కూడా ఉంది దీని మీద. దాని మీద వాళ్ళిద్దరు ఏవో కామెంట్లు చేస్తూనే ఉంటారు. దాంట్లో ప్రధానంగా నేను చెప్పింది దొనకొండను సజెస్ట్ చేసేప్పుడు దానికి ఒకడు అన్నాడు, దొనకొండ మీ జిల్లా కాబట్టి సజెస్ట్ చేశారని ఒకరు అన్నారు. ఇంకోరు సరే దొనకొండ దగ్గర మీకు భూములు సంపాదించుకున్నారు అందుకని చేశారన్నారు. దానికి చెప్పాను, భూములు కొనుక్కొని ప్రాజెక్టు కోసం అడగటం, ప్రయత్నం చేయటం, భూములు కొనుక్కొని రాజధాని పెట్టుకోవటం అటువంటి మనస్తత్వము లేదు, అటువంటి కల్చరు నాది కాదు. కాబట్టి చెప్పే మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి, అది ఇష్యూయే కాదు. కానీ మళ్ళా ఈ ఇష్యూను ఒకళ్ళు వరుసగా రైజ్ చేస్తున్నారు కాబట్టి థింకింగ్ ఉన్నది. ఈరోజు ఈ రాజధానుల లొకేషన్ మీద జరుగుతున్నటువంటి ఆ లిటరేచర్ చదువుతుంటే ఆ థియరీలో కూడా నేను సజెస్ట్ చేసింది ఫిట్ ఇన్ అవుతుంది. అది ఏ రకంగానంటే, ఎప్పుడైతే 2 ఏరియాలు ఉన్నాయో హిస్టారికల్గా సపరేట్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఏరియాస్, ఆ 2 కలిపి ఒక కాన్సెన్సస్కి వచ్చి న్యూట్రల్ ఏరియాలో రాజధానులు పెట్టుకోవటం ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది. ఏ రకంగా మనకు తెలుసు, దొనకొండ నెల్లూరు జిల్లాలో భాగం. ఒకప్పుడు ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు నెల్లూరు జిల్లాలో భాగం దొనకొండ. ఫార్దెస్ట్ ఎండ్ దర్శి తాలూకాలో ఉండేది. కానీ కర్నూలు జిల్లాలో ప్రాంతాలైనటువంటి మార్కాపురము, ఖమ్మం వాటికి చాలా దగ్గర కాబట్టి ఆ కల్చర్ కూడా అది చాలా దగ్గరగా వస్తుంది. ప్రకాశం జిల్లా ఫామ్ అయినప్పుడు అవి కూడా దీంట్లోకి వచ్చాయి. కాబట్టి రాయలసీమ వాళ్ళకు కూడా దానికి యాక్సెప్టెన్స్ ఉంది. రాయలసీమ వాళ్ళకు కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. కోస్తలాంధ్రకు కూడా ఇది అబ్జెక్షనబుల్ కాదు అనేటటువంటి ఉద్దేశంతో దానిని సజెస్ట్ చేయడం. దొనకొండలో ప్రాంతాల్లో దొరికే అవకాశం ఉన్నది. ఒక లాంగ్ రన్లో కనుక ఆలోచిస్తే అంత లెవెల్లో ప్రభుత్వ భూములు ఉండటం అనేది ఎక్కడైనా రాజధాని లొకేట్ చేయడానికి ఒక పెద్ద అడ్వాంటేజ్. హైదరాబాదులో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయంటే కారణం హ్యూజ్ ఎక్స్టెంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండటమే. పోలీస్ అకాడమీ పెడతామనగానే ఆ రోజు నాకు గుర్తుంది, చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ వెంటనే ఐ థింక్ 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఆ రాజేంద్ర నగర్ ఏరియాలో ఆఫర్ చేయగానే వెంటనే నేషనల్ పోలీస్ అకాడమీ అట్లా వచ్చింది. ఇక్కడ శాట్ పెడతామని ఆల్ ఓవర్ ది వరల్డ్ వెర్ దే వర్ లుకింగ్ ఫర్ ల్యాండ్, అంత హ్యూజ్ ఎక్స్టెంట్లో ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉండింది కాబట్టి అది వచ్చి
హైదరాబాద్లో లొకేట్ చేయటం కలిగింది. ఈ రకంగా ఇఫ్ యూ హ్యావ్ అంటే వెంటనే కాదు, ఒక 40-50 ఏండ్ల టైం ఫ్రేమ్లో ఆలోచిస్తే ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం. మూడోది, ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలకు అనుగుణంగానే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కానీ రాజధాని కానీ ప్లాన్ చేసుకోవాలి. హైదరాబాద్ తప్పితే అంతకు మించిన సిటీ ఇంకోటి లేదు అక్కడ, అంతా హైదరాబాద్ సెంటర్కి. రెండోది, హైదరాబాదు సెంట్రల్లీ లొకేటెడ్, ఎవరైనా కానీ వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లా కాదు, హ్యూజ్ డిస్టెన్సెస్ ఉన్నాయి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, కర్నూలు దాకా. అందుకని ఇండిపెండెంట్గానే 3-4 సెంటర్స్ డెవలప్ అయి ఉన్నాయి ఆల్రెడీ. వైజాగ్ ఒక పెద్ద సెంటర్, విజయవాడ ఒక పెద్ద సెంటర్, తిరుపతి ఒక పెద్ద సెంటర్. అవి రీజనల్ సెంటర్స్. ఒకటి నార్త్ కోస్టల్ రీజనల్ సెంటరు, ఇంకోటి సెంట్రల్ కోస్టల్ రీజనల్ సెంటరు, ఇంకోటి రాయలసీమ రీజనల్ సెంటర్. ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చిన్నదిగా పెట్టుకొని కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసం చాలా దేశాల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఇది నా పాలసీ ప్రిన్సిపల్ కూడా. ఒకవేళ నువ్వు నిజంగా రాజధాని మహానగరం కావాలంటే అమరావతి ప్లేస్ కాదు, వైజాగ్ను చూస్ చేసుకోవాలి. 20 లక్షల నుంచి 40 లక్షలకు పోవటం ఈజీ, 1 లక్ష నుంచి 40 లక్షలకు పోవటం ఇంపాసిబుల్. ఇంకా మనం అనుకోవచ్చు, కానీ అది అయ్యే పని కాదు. సో ఒక మహానగర నిర్మాణమే మనం అనుకోని ఉంటే మన రాష్ట్రానికి కావాలి. యాక్చువల్గా మనకు హైదరాబాద్ పోయింది, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి నగరం మనకు లేదు. అంటే అటువంటి నగరం అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి కాన్షియస్ డెసిషన్తో మనం రాజధాని కమ్ మహానగరం డెవలప్ చేసుకోవాలని ఉంటే తప్పకుండా మనకు ఉన్న ఛాయిస్లో వైజాగ్ను మించి ప్లేస్ లేదు. వైజాగ్ డెఫినెట్లీ వీ కుడ్ హావ్ పుష్ ఇట్ యాజ్ ఏ మెగాపాలిస్. బట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి 40 లక్షల మహానగరాన్ని షార్ట్ పీరియడ్లో చేస్తాం అనుకోవటం అది అసంభవం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఈ దొనకొండను గురించి చెప్పిన దాంట్లో ఈ ఎక్స్పెరిమెంట్లు కూడా ప్రపంచంలో చాలా చోట్ల జరిగాయి. అమెరికాలో వాషింగ్టన్ డీసీకి తరలించి పెట్టారు. దట్స్ ఎ కాంప్రమైజ్ బిట్వీన్ నార్థన్ స్టేట్స్ అండ్ సదర్న్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆస్ట్రేలియాలో కూడా పెట్టాలనుకున్నప్పుడు పెద్ద సిటీస్ అయిన సిడ్నీ, మెల్బోర్న్కు ఈక్వి డిస్టెన్స్ ప్లేస్ను చూచి క్యాన్బెరాలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టుకున్నారు. సో ఈ రకంగా మనకు ఈ కాంప్రమైజ్ ప్రకారంగా వచ్చేటటువంటి న్యూట్రల్ ప్లేస్లో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశంలో వాండ్లు మానించి అలియనేట్ అయిపోయినాము, మా ఇంట్రెస్ట్ను లెక్కలోకి తీసుకోలేదని ఆ ప్రాంతం వాళ్ళు అనుకోకుండా, ఈ ప్రాంతం వాళ్ళు అనుకోకుండా న్యూట్రల్ ఏరియాలో పెట్టేటటువంటి అవకాశాన్ని మనం అమరావతిలో పెట్టడం ద్వారా కోల్పోయినాము. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. రెండోది కరెక్టే, పంట భూముల్లో పెట్టి కూడా యూ కెన్ స్టిల్ కన్స్ట్రక్షన్ వర్క్ అది పెద్ద ఇష్యూ కాదు. ఒక ఊళ్ళో వరిల్ చేలున్న సైడు, రెండో సైడు డ్రైగా ఉన్న ఆముదపు చెట్లు, మొలిచే చెట్లు, ఈ రెండిట్లో ఎక్కడ పోయి ఇల్లు కట్టుకుంటారు? సాధారణంగా డ్రై ఏరియాకి పోయి ఎక్కువ కట్టుకుంటారు. అట్లాగే డ్రై ల్యాండ్స్ ఉన్నటువంటి దొనకొండ, 4 పంటలు పండేటటువంటి అమరావతి మధ్య ఛాయిస్ ఉన్నప్పుడు, మిగిలిన ఇష్యూస్ కూడా ఫిట్ ఇన్ అవుతున్నప్పుడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రీజనల్ బ్యాలెన్స్, మేబీ దొనకొండ వాజ్ ఏ బెటర్ ఛాయిస్ అని నా ఫీలింగ్ ఆ రోజు. అయినా కానీ నలుగురిని కలుపుకొని పోయేది, నలుగురితో డిస్కస్ చేసింది, నలుగురి ఆమోదం పొందినటువంటి రాజధానులే సక్సెస్ఫుల్ అయినాయి. కానీ
వన్ సైడెడ్గా జరిగిన రాజధానులు ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ కాలేదు. అసెంబ్లీలో యునానిమస్ రెజల్యూషన్ అయింది కాబట్టి కాన్సెన్సస్ వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. అసెంబ్లీలో యునానిమస్ రెజల్యూషన్ ఇంకా డెసిషన్ అవుతూ ఉన్నదంటే ఒక ఏరియాను ఎవడు కూడా ఎలిమినేట్ చేసుకోదలుచుకోడు కాబట్టి అందరూ కలిసిపోతారు. బట్ అమరావతి కాన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ జరిగి అందరి ఆమోదంతో ఏర్పాటైనటువంటి రాజధాని మాత్రం కాదు. రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ జయభారత్ రెడ్డి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గోపాలరావు గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి లక్ష్మారెడ్డి గారు వెళ్ళి దొనకొండలో పెట్టమని సీఎం గారిని కూడా అడిగారు. దాంట్లో ఏమి సో రిక్వెస్ట్ కూడా లేదంటానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఎవరు అంటారు ఇది కృష్ణారావు గారి ఊరు కాబట్టి పెట్టాడు ఇదని అంటున్నారు కదా, మరి వీళ్ళకి ఎవరికి అక్కడ ఊరు కూడా కాదు, వాళ్ళు ఎవరు ప్రకాశం జిల్లా వాళ్ళు కాదు, కానీ వాళ్ళు పోయి అడిగింది దొనకొండ. రెండోది అక్కడ వాటర్కు ప్రాబ్లం ఉండదు, వెలుగొండ రిజర్వాయర్ నుంచి తెచ్చుకోవచ్చు, నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. దెన్ యాక్చువల్గా దట్స్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాజ్ ఫ్లాగింగ్ వెన్ ఐ వాజ్ చీఫ్ సెక్రటరీ. తమిళనాడు చెన్నైకి మనం తెలుగంగ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నాం? ఐ థింక్ 5 TMC 10 TMC 10 TMC మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ముగ్గురం కలిపి కమిట్ చేశాం. ఆ కమిట్ చేసిన అమౌంట్ ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ను మనం వాళ్ళకు సప్లై చేస్తున్నాం. పోట్లాడి మిగిలినవేవి ఇష్యూస్ కావు. ఇక 10 TMCయో 15 TMCయో కృష్ణాలో మన రాజధాని కోసం కమిట్ చేయించుకొని ఉండాలి. ఇప్పటికైనా చేయించుకోవాలి. చేయించుకుంటే తెచ్చుకోవడం ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ కెనాల్. ఎక్కడ దొనకొండకు వస్తుంది, అమరావతికి తెచ్చుకోవచ్చు, ఎక్కడ మనం పెట్టుకోదలుచుకుంటే అది తెచ్చుకోవచ్చు. బట్ ఐ థింక్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదొకటి అది చేసుకుంటే దొనకొండకు నీళ్లు కూడా పెద్ద ఇబ్బంది కాదు. నీళ్లుండి, ఏరోడ్రోమ్ ఉండి, రైల్వే కనెక్షన్ ఉండి, హోమ్ ఉండి, రాయలసీమకు ఆమోదయోగ్యమై ఉండి, కాన్సెన్సస్ బిల్డింగ్ అవకాశం ఉన్నటువంటి ఏరియాను మనం వదిలేసుకున్నాం అనేది ఇది చారిత్రకంగా నా దృష్టిలో తప్పిదం. దీని పర్యవసనాలు కూడా ఉండబోతున్నాయి. అది మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ 1953లో ఏర్పడినప్పుడు ప్రకాశం పంతులు గారు చేశారు. ఈరోజు మనం చేయలేకపోయినాం. ఇక మూడో రకమైనటువంటి క్యాపిటల్స్ ఇప్పుడు 2 రకాలు మాట్లాడా. ఒకటి ఫార్వర్డ్ ట్రస్ట్ క్యాపిటల్, వెనుకబడిన ఏరియాను మనతో పాటు తీసుకుపోవాలి అని పాజిటివ్గా ముందుకు పోయి అక్కడ రాజధాని పెట్టడం, అది 53లో జరిగింది. రెండోది న్యూట్రల్ క్యాపిటల్. ఒక సివిల్ సొసైటీలో లార్జ్ స్కేల్ డిస్కషన్ జరిగి మన మధ్య వైవిధ్యం ఉంది, ఒక న్యూట్రల్ ప్లేస్లో సెలెక్ట్ చేద్దాం. ఎక్కడైతే ఒక ప్రాంతం డామినేషన్ ఉండదో, ఒక వర్గం డామినేషన్ ఉండదో, ఎవరు ఇది మాది అని సపరేట్గా ఓన్ చేసుకోలేరో అటువంటి ప్రదేశంలో పెట్టుకుందాం. ఈక్వి డిస్టెన్స్గా నలుగురికి అనేటువంటిది న్యూట్రల్ క్యాపిటల్. డెడ్ అండ్ ఎక్స్క్లూసివ్ క్యాపిటల్. ఈ డిసెంబెడెడ్ అండ్ ఎక్స్క్లూసివ్ లాయల్గా మనకు అనుకూలంగా ఉండేటటువంటి పవర్ సెంటర్లో రాజధానిని పెట్టాలి. ఎథ్నిక్ సపోర్ట్ ఆఫ్ ది మోస్ట్ లాయల్ రీజన్స్ ఇన్ ది కంట్రీ. మన సామాజిక వర్గం, మనకు చెందిన వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతంలో పెట్టాలి. ఇది నేను చెప్తుంది కాదు, థియరీ చెప్తుంది. ఈ క్యాపిటల్స్ను డిసెంబెడెడ్ క్యాపిటల్స్, ఎక్స్క్లూసివ్ క్యాపిటల్స్ అంటారు. ఇటువంటి రాజధానులు వాటి లెజిటిమసీ కానీ, వాటి ఎఫిషియన్సీ కానీ, దానిని ఏర్పాటు చేసిన వ్యక్తి లేదా ఆ డైనాసిటీకే పరిమితమై ఉంటాయి. ఆ పైన వీటి ప్రాధాన్యం అంతా ఉండకపోవచ్చు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ లివ్డ్, హైలీ అన్స్టేబుల్ అండ్ ఎక్స్పెన్సివ్ టు బిల్డ్ అండ్ ఆపరేట్. లో సామీప్యత,
దాంట్లో పాలు పంచుకోవటం కొంతమందికే పరిమితం అవుతుంది. ఎథ్నిక్ ఫేవరిజం ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు దేర్ ఓన్ ట్రైబ్. దీస్ ఆర్ ఆల్ ది ఫీచర్స్ ఆఫ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ డిసెంబెడెడ్ క్యాపిటల్. ఇటువంటివి సాధారణంగా ఎక్కువ మనకు లాటిన్ అమెరికా కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో అప్పిస్తూ ఉంటాయి. కొన్ని నలుగురికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశం కాకుండా పెట్టబట్టి ఇవి ఎప్పుడు అన్స్టేబుల్గానే ఉంటుంది. మరి అమరావతి ఈ కేటగిరీలోకి వస్తుందా? నా ఉద్దేశంలో వస్తుంది. ఎందుకు వస్తుంది? మొట్టమొదట ల్యాండ్ పూలింగ్లో కూడా అన్ని వర్గాలు, అన్ని ప్రజల సముదాయం అక్కడున్న వాళ్ళే పాల్గొంటారు. అక్కడనే నీకు డివిజన్ వచ్చేస్తుంది. ఈవెన్ విత్ ఇన్ ల్యాండ్ పూలింగ్ ఆర్ గివింగ్ ల్యాండ్ ఫర్ ది క్యాపిటల్, అది కూడా ఒక వర్గానికి పరిమితం అయిపోయి మిగిలిన వాళ్ళు మేము ఇవ్వమన్నప్పుడు లోకల్గానే ఇంక్లూసివ్ క్యాపిటల్ కాంది రాష్ట్రానికంతా ఇంక్లూసివ్ క్యాపిటల్ ఎట్లా అవుతుంది? సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ ప్రాబ్లం. మిగిలినవన్నీ వదిలేయండి, వరదలు వస్తాయి, మునిగితే అందరూ మునుగుతారు, మునగకపోతే అందరూ మునగరు. సో అది దట్స్ అనదర్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంక్లూసివ్ న్యూట్రల్ క్యాపిటల్ బిల్డ్ చేసుకోవటంలో మనం విఫలమైన ఈ రోజు అని నా అభిప్రాయం. ఇక రెండు, అక్కడ ఇందాక కూడా మెన్షన్ చేశాను, మనం ఏం సాధించాలనుకుంటున్నాం ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలా, మహానగరమా? మరి మనం ఇది బిల్డ్ చేయటమేమో మహానగరం కింద బిల్డ్ చేస్తున్నాం. మహానగరం రియల్గా నువ్వు అనుకోని ఉంటే వైజాగ్కి వెళ్ళి ఉండాల్సి, ఇది ప్లేస్ కాదు. ప్రొజెక్షన్స్ చాలా అన్రియలిస్టిక్గా ఇస్తున్నాం. 40 లక్షల జనాభా 2025కో 30కో వస్తుందన్నారు. రాదు. 2 లక్షల నుంచి 40 లక్షలు జస్ట్ ఇంపాసిబుల్. సో ఇది చాలా ఆప్టిమిస్టిక్, ఇల్యూషన్ డ్రివన్, ఎక్స్పెక్టేషన్స్ మీద పోతూ ఉంది. కానీ రియలిస్టిక్గా మాత్రం అయూబ్ ఖాన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దేశ రాజధాని ఆయన వాళ్ళ సొంత ఊరైన అతోతాబాద్లో పెడదామని ప్రాంతంగా నిర్ణయించే ముందు ఈ టెక్నో ఫీజిబిలిటీ జరగలేదు. అటువంటి రికమెండేషన్ ఇచ్చిన శివకృష్ణన్ కమిషన్ రికమెండేషన్స్ ను మనం పాటించలేదు. ఇదే మనం రాజధాని పెట్టేటటువంటి ప్రదేశం ఈ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది మినిమం చూచుండేవాళ్ళం. ఫ్లడ్ పెయిన్స్ లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకూడదనేది మన దేశ చట్టం. దానికి వ్యతిరేకంగా మనం పెట్టలేము. సో ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి, సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ వీ హ్యావ్ ఫర్గాటన్. సో ఈ గుణంగా మనం మన వ్యవస్థలను మార్చుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్న డిస్టెన్సెస్ను, ఒక పెద్ద అడ్వాంటేజ్ తెలంగాణకు లేదు మనకున్నది, హైలీ డెవలప్డ్ అర్బన్ నెట్వర్క్ ఉంది. ప్రతి చోట మంచి మంచి టౌన్స్ ఉన్నాయి, హైలీ పాపులేటెడ్ టౌన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి సొల్యూషన్ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు కాదు. రెండోది డీసెంట్రలైజేషన్ బాగా ఎంఫసైజ్ చేశారు. కోర్టును ఒక చోట పెట్టండి, మిగిలినది ఒక చోట పెట్టండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ను డిఫరెంట్ ప్లేసెస్కు డిస్కస్ చేయండి అని చెప్పాను. ఐ థింక్ ఆ మోడల్ మనకు చాలా బాగుండేదేమోనని నా అభిప్రాయం. ఇక అమరావతికి స్పెసిఫిక్గా వస్తే 2-3 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఈ ఎన్జిటి ఫ్లడ్ ప్లైన్స్ ఇస్ గోయింగ్ టు బి ఏ మేజర్ ఇష్యూ. అది పూర్తయిన దాకా
ఐ థింక్ ఏవి మనం అనుకున్నా అదంతా టెంటేటివే. రెండోది ల్యాండ్ పూలింగ్ మోడలే కరెక్ట్ కాకపోవచ్చు. బేసిక్ ది ప్రిమిసెస్ ఆన్ విచ్ ది మోడల్ ఈస్ బిల్ట్ మే నాట్ బి కరెక్ట్. అక్కడనే పెద్ద పెద్ద ప్రాబ్లం రాబోతుంది. రెండు మేజర్ ఇష్యూస్ అక్కడ చెప్తాను. ల్యాండ్ పూలింగ్స్ ఎప్పుడు ఎక్కడ సక్సెస్ఫుల్ అయినాయంటే అర్బన్ ఏరియాకు అడ్జసెంట్గా చేసుకుంటూ పోతే సక్సెస్ఫుల్ అయినాయి. ఇప్పుడు విజయవాడకు జస్ట్ అడ్జసెంట్గా అంటే నీకు ల్యాండ్ వాల్యూ పెరుగుంటుంది కాబట్టి సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 years 15 years కొద్దిగా చేసుకుంటావు. నువ్వు ప్యూర్లీ రూరల్ ఏరియా 30-35 kilometers అవే ఫ్రమ్ అర్బన్ ఏరియా 1 స్ట్రోక్తో 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు పూల్ చేసినప్పుడు అంత లెవెల్లో యాక్టివిటీ అక్కడ నువ్వు క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయకపోతే భూముల స్ట్రైట్ బై ది బుక్ పోతూ ఉన్నది. రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన దాని ప్రకారంగా అసెంబ్లీకి, హైకోర్టుకు, సెక్రటేరియట్కు డబ్బులు ఇస్తారు. మహానగర నిర్మాణానికి వాళ్ళు ఎక్కడా కూడా సహాయం చేస్తామని అంటలేదు. మరి సహాయం చేయనప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనగలుగుతాం. దట్ ఆల్సో ఇస్ ఏ నిష్యూ. అక్కడనే హ్యూజ్ ఎక్స్టెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది. సో ఇవి మేజర్ ఇష్యూస్గా అమరావతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెన్సస్ మీద బిల్డప్ అయినటువంటి రాజధాని కాదు, ఇంక్లూజివ్ రాజధాని కాదు, న్యూట్రల్ రాజధాని కాదు, టెక్నోఫీజిబిలిటీ సర్వే లేకుండా జరగటం జరిగింది. హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్. ఆ లెవెల్లో మనం యాక్టివిటీ అక్కడ క్రియేట్ చేయలేకపోతే ల్యాండ్ ప్రైజెస్ క్రాష్ అవుతాయి. దట్ విల్ క్రియేట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆల్రెడీ రైతులకు స్పెక్యులేటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే చాలా మేజర్ ఇష్యూస్ అమరావతి రాజధానిగా సక్సెస్ అవ్వటానికి ఉన్నాయనేది నిర్వివాదమైనటువంటి అంశం. ఇక మనం సింబాలిక్గానైనా అమరావతిని అందరూ ఓనప్ చేసేటట్టుగా యాక్షన్స్ తీసుకుంటున్నావా? నాకేం ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రపంచంలో కొత్త రాజధాని కలిసినా ఒక థీమ్ పెట్టుకొని పెట్టారు. వాషింగ్టన్ DC థీమ్ వాజ్ సిటీ బ్యూటీ. అంకారా టర్కీలో పిక్చరస్క్ సిటీ. బ్రెజిలియా రేడియంట్ సిటీ. క్యాన్బెరా గార్డెన్ సిటీ. దిస్ వాజ్ ది థీమ్ ఆన్ విచ్ ది సిటీస్ వర్ బిల్ట్. పుత్రజయ ఇంటెలిజెంట్ సిటీ. అమరావతి సినిమాటిక్ సిటీ అవుతున్నదా? అంతా మనం బాహుబలి సినిమా సెట్టింగ్ వీటి గురించి మాట్లాడుతున్నాం. మరి అంటే ఇప్పుడు నువ్వు నిజంగా చారిత్రక వారసత్వ సంపదనే అక్కడ ప్రొజెక్ట్ చేయదలుచుకుంటే చరిత్రకారుణ్ణి, ఆర్కియాలజిస్ట్ను, డిజైనర్ను కూర్చోబెట్టి చేయాలి. ఇదేవి కాకుండా మనం సెట్టింగులకు, డిజైన్లకు వాళ్ళందరూ మనం చేయమంటే మరి థీము చరిత్ర కాదు, వారసత్వం కాదు. 50 ఏండ్ల ఆంధ్రుల గత 50 ఏండ్ల వారసత్వం ఎక్కువ సినిమాతోనే లింక్ అయి ఉన్నది కాబట్టి ఇది సినిమాటిక్ సిటీగా డెవలప్ చేస్తామని అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇక బడ్జెట్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ థింగ్. డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది సిటీ కంట్రీ జీడిపిలో 3 to 12% కొత్త క్యాపిటల్ కమిట్ అవుతుందని ఎస్టిమేట్ చేశారు. మరి ఇది గ్రాంట్ రూపంలో రాదనే తేల్చిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లేదు, వాళ్ళు తప్పితే ఇంకెవరు గ్రాంట్ ఇచ్చేవాళ్ళు లేరు. అప్పులు తెచ్చినప్పుడు
అప్పు తెచ్చి తెలిసి ఇది మహానగరంగా డెవలప్ చేసే అవకాశం లేదు అన్న అమరావతి మీదనే మొత్తం ఖర్చు పెడతామా, ఆల్రెడీ డెవలప్ అయ్యి కొద్ది ఇన్వెస్ట్మెంట్లతో ఫ్రూట్ఫుల్ అయ్యేటటువంటి వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి సిటీస్ని డెవలప్ చేయడానికి ఖర్చు పెడతామా? దీని మీద డిబేట్ జరగాలి. ఇవన్నీ ఇష్యూస్, నేనేమి ఇటు అటు అని చెప్పటం లేదు, బట్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి డిబేటెడ్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ దెన్ కాన్షియస్ డెసిషన్స్ టేకన్. అది జరగటం లేదు అన్ఫార్చునేట్లీ. ఏదో మనంతా లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏ రకంలో అయిపోయిందంటే ఇప్పుడు సడన్గా కాస్త అక్కడ బ్రాండ్ వాల్యూ పడుగుతుందంటే ఎవడోడు వస్తాడు సూట్ వేసుకొని, వాడితో అది పెద్ద న్యూస్ అయిపోతుంది. కాశీపట్నం చూడరా బాబు, కాళహస్తి చూడరా బాబు అన్నట్టు. సో దట్స్ నాట్ ది వే టు address a problem. Create goals and use legitimate procedures to reach a consensus on this topic. Unrealistic targets, heavy budgets are more characteristic of authoritarian regions and are long-term liability. మనం ఈ యాంగిల్లో వెళ్ళిపోతున్నామని నాకు అనిపిస్తున్నది అమరావతి విషయంలో. ఇక ప్రపంచంలో ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు, రాజధానులు కట్టిన చోట కరప్షన్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ గ్రాంట్ రూమల్లో వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇంత ఇన్వెస్ట్మెంట్ అని ముందు చెప్పగలిగితే డిబేట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రజా ప్రాయోజిత అంశాల మీద చాలా గట్టిగా రియాక్ట్ అయ్యేటటువంటి కమ్యూనిస్ట్ మేధావులు ఎందుకో ఈ తర్వాత చాలా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తున్నారు, మౌనాన్ని. అమలయ్యేటువంటి ఇష్యూస్ అని వాళ్ళు బాగా డిస్కస్ చేస్తూ ఉంటారు. అట్లాగే అంటే నాకు కొంతమంది వాళ్ళ ఫాలోయర్స్ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు, సార్ మేము చేయాల్సిన పని మీరు చేస్తున్నారు సార్ అని. సో నాకు అసలు నవ్వు వచ్చింది. ఇద్దరు ముగ్గురు వాళ్ళు కమ్యూనిస్టు ఫాలోయర్స్ నాకు ఫోన్ చేసి చెప్తే. ఇక రాష్ట్రంలోని ప్రధాన అంశాల మీద మాట్లాడే మేధావులు కూడా చాలామంది సైలెంట్ అయిపోయినారు, దీంట్లో మౌనం వహిస్తున్నారు. ఎక్సెప్ట్ మా సీనియర్ కొలీగు వైజాగ్లో ఉన్న ఈఐ శర్మ గారు తప్పితే, ఆయన కోర్స్ శ్రీమన్నారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు కొంత గట్టిగా మాట్లాడుతున్నారు. మీడియాలో కొంతమంది బ్రాండ్ అమరావతి పడిపోతుందని అంటే ఏదో ఒక ఇది సృష్టించి బ్రాండ్ను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడైనా ఈ మీటింగులు కవర్ చేయాలన్నా ముందు రోజు వస్తామన్న వాళ్ళు రెండో రోజు రారు మీడియా వాళ్ళు. ఏమయ్యా నేను వస్తాను రాలేదంటే ఇబ్బందులు ఉన్నాయి సార్ అంటున్నారు. సో మీడియాలో ఆ రకమైనటువంటి ఇబ్బందులు కూడా సరే నేను అంత పెద్దవాడిని కాదని అనుకుంటున్నాను, మరి ఏంటో మీడియా కూడా నన్ను కవర్ చేయడానికి భయపడుతుందంటే ఏదో పెద్దవాడిని అయిపోతున్నానేమో. ఈ పుస్తకం పేరు క్యాపిటల్ సిటీస్, వెరైటీస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీలొకేషన్ బై వాదిమ్ రాస్మన్. దీనికి ఫార్వర్డ్ ఆయన బ్లేయర్ రూబెల్, డైరెక్టర్ ప్రోగ్రామ్ అండ్ గ్లోబల్ సస్టైనబిలిటీ అండ్ రెసిలియన్స్, ఆయన రాశాడు. ఆయన ఒక మాట అన్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్, విజయవంతమైన రాజధాని నిర్మాణం కాదు, రియల్ ఛాలెంజ్ ఏందంటే విజయవంతమైన రాష్ట్రాన్ని నిర్మించి మెయింటైన్ చేయటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఛాలెంజ్. ఈ రాజధాని నిర్మాణం అనేది ఆ రాష్ట్ర విజయానికి దోహదపడేటటువంటి ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఏ అండ్ ఐడెంటిటీ. ఈ ఫేర్నెస్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడనే ఒక రాజధాని సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది ఆధారం. whether the regional constituent parts, ethnic groups are represented in the capital. ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎథ్నిక్ గ్రూప్స్, అన్ని ప్రాంతాల వాళ్ళు దాంట్లో రిప్రజెంట్ అయి ఉన్నారా? క్యాపిటల్ సిటీ బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ టు ది మెజారిటీ ఆఫ్ ది పీపుల్. అందరికీ అవైలబుల్గా ఉన్నాయా? వెదర్ ఆల్ రెలవెంట్ గ్రూప్స్ ఫైండ్ ఎ వర్చువల్ ప్రెజెన్స్ ఇన్ ది క్యాపిటల్ సిటీ. అండ్ క్యాపిటల్ సిటీ షుడ్ బికమ్ ఎ మెల్టింగ్ పాయింట్ ఫర్ ది స్టేట్. ఒక నేషన్ అన్నారు, నేను స్టేట్ అంటున్నాను. మరి ఈ క్రైటీరియాతో మనం ఎవాల్యుయేట్ చేస్తే